శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, మన పండగల రహస్యం ఏంటి? ఒకటి ఎందుకంటే ఇప్పుడు మన పండగలు చేసుకునే విధానం చూస్తే చాలామంది ఈ వాతావరణాన్ని గానీ, మూడ్‌ని డిస్టర్బ్ చేసే విధంగా జరుగుతుంది. విచ్చలవిడిగా జరుగుతుందనే అభిప్రాయం వినపడుతుంది మ్యామ్. మీకు మన ధర్మం గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కొద్దిపాటి అవగాహన ఉంది కాబట్టి, మీ దృష్టిలో మన పండగలేంటి? మన పండగలు ఎందుకు చెప్పారు? ఓకే. మన పండుగలు అనంటే అది మనకెప్పటినుంచో సనాతనంగా వస్తున్న కల్చర్‌ని బట్టి అండ్ సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా! సీజన్స్ చేంజ్ అయినప్పుడు ఆ ప్రకృతిలో వచ్చే దాన్నేమంటామంటే రకరకాల కొత్త వాటర్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మనకి. కొత్త వాటర్ వస్తది. ఆ కొత్త వాటర్ వచ్చినప్పుడు రకరకాల జబ్బులు, బాక్టీరియాస్, వైరల్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా! సో, దానికి అనుగుణంగా వాటిల నుంచి మనము సేఫ్‌గా ఉండడానికి కొన్ని కొన్ని పద్ధతులు ఏవైతే మనం తినే ఆహారంలో అవ్వచ్చు, ఆ నీటిని ప్యూరిఫై చేసుకునే విధానం అవ్వచ్చు, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంక్లూడింగ్ ఆ సబ్జెక్ట్‌లోకొస్తది. ఆ రకంగా ప్రతిదీ సైంటిఫిక్ మనం ఒక పండగ జరుపుకున్నా, ఏం జరుపుకున్నా దానికి బ్యాక్ ఎండ్ ఒక సైంటిఫిక్ హ్మ్. రీజన్ ఉంటుంది. ఇప్పుడు తులసి చెట్టు దగ్గర నుంచి తీసుకుంటే మన ఇంట్లో తులసి పూజ ఎందుకు చేస్తాము అనంటే, అవును. దానికి తులసి మాత నుంచి వచ్చేటువంటి మంచి అంటే బ్యాక్టీరియాస్ మన ఇంట్లోకి రాకుండా ఎదురుగుండా పెట్టుకొని పూజ చేస్తామనమాట. సో, అక్కడి నుంచి డే స్టార్ట్ అవుతుంది. అంటే తులసి అమ్మ పూజ చేస్తే అంటే ఆడవాళ్ళు ఇంపార్టెంట్. మెయిన్ రోల్ అంతా వాళ్ళదే ఉంటది. పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి వంట చేయటము. సో, వాళ్ళు ఆ మంచి వైబ్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ డే స్టార్ట్ చేసుకుంటే గనక చిరాకులు, పరాకులు హ్మ్. లేకుండా వాళ్ళ పనులన్నీ మంచిగా సజావుగా చేసుకుంటూ అంటే ఆవిడ హ్యాపీగా ఉంటేనే ఇల్లంతా హ్యాపీగా ఉంచగలుగుతుంది. ఆవిడ ప్రశాంతంగా ఉంటేనే ఇల్లంతా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మన పండగలైనా ఏవైనా సరే అంటే ఆవిడకి ఇంట్లో వాళ్ళకి అందరూ ఆరోగ్యంగా ఉండగలిగేలాగా అట్మాస్ఫియర్ ఆవిడ క్రియేట్ చేస్తుంది ఇంటి ఇల్లాలు. సో, అందుకని ఎక్కువ స్త్రీకి సంబంధించినటువంటి ఇప్పుడు వ్రతాలవ్వనివ్వండి, నోములవ్వనివ్వండి, అవన్నీ గూడా ఎందుకు పెట్టారంటే ఆవిడ హెల్తీగా ఉండడం కోసం. ఆవిడ హెల్తీగా ఉంటే అందరిని హెల్తీగా ఓకే. చూసుకోగలుగుతుంది. సో, దానికి సబ్జెక్ట్ ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకొని అంటే ఇప్పుడు ఒక్కొక్క పండగప్పుడు ఒక్కొక్క మనం ఫుడ్ అనేది హ్మ్. ప్రిపేర్ చేసుకుంటాము. సో, ఇప్పుడు సంక్రాంతి ఉందనుకోండి, కొత్త ధాన్యం వస్తుంది. దాంతో పొంగల్ చేసుకుంటాము. హ్మ్. సో, అండ్ 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 అప్పుడు ఆహ్, ఇయర్ అంతా అప్పట్లో ఏంటంటే ఎద్దులతో పొలాలు దున్నేవాళ్ళు కాబట్టి ఎద్దులకి అంటే ఇంత మాకు సేవ చేస్తున్నందుకు వాటికి మనము సన్మానంలాగా పైన అంతా కప్పి వాటికి హ్మ్. స్పెషల్‌గా పూజ అవును. పూజ చేసి చేయటం అంటే జరుగుతుంది. గ్రాటిట్యూడ్ తెలుపుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు మన హిందూ సాంప్రదాయంలో మనకి చెట్టు, పుట్ట, హ్మ్. గాలి, అవును. నీరు, నిప్పు అన్నీ అవును. మనతో పాటు కలిసిమెలిసి ఉండి వాటితో మనం సహజీవనం చేస్తూ ఉంటాము. ప్రతిదీ మనకి అంటే కుక్క అవ్వచ్చు, కుక్కలకి కూడా ఒక పండుగుండేది. అట్లా ప్రతి దానికి ఒక రిలేటెడ్ పండగ తీసుకొని అట్లా అవుతూ వచ్చింది మన కల్చర్. సో, మన కల్చర్‌లో ఉన్న బ్యూటీ అదేనండి. ఎక్కడ ఉండదు. సో ఓకే. మ్యామ్, ఇంత అద్భుతమైన కల్చర్ గదా! పండగలు గూడా మన కల్చర్, మన వాతావరణ పరిస్థితులుగా డివైడ్ చేసుకొని చేసుకుంటున్నాం గదా! హ్మ్. ఈ పండగల్లో దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ఈ పండగ పేరుతో చెడు జరుగుతుంది. వాతావరణానికి గాని, మనుషులకు గాని అని మీకెప్పుడైనా అనిపిచ్చిందా? ఆఫ్‌కోర్స్. అంటే మన పాత పద్ధతులు పాటించినంత వరకు అయితే అంత మంచి జరిగిందండి. ఇప్పుడు బతుకమ్మ తీసుకోండి. బతుకమ్మకి అక్కడ తంగేడు పూలు అమ్మవారు అంత పెట్టి చేస్తాం గదా! అది ఎందుకు అనంటే అప్ అప్పుడు చెరువుల్లో నీళ్ళు, నదుల్లో నీళ్ళు అవి తాగేవాళ్ళం కదా! హ్మ్. తాగేవాళ్ళు గదా! అవును. సో, అవి తంగేడు పూలతో నీటితో కలుపుతాము అవి. సో, దాంట్లో ఉండేటువంటి మంచి మెడిసినల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, హ్మ్. అవి మనకి వైరస్‌లని చంపి దాని నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి హ్మ్. వచ్చింది ఆ హ్మ్. కల్చర్. సో, అట్లా ఉన్నటువంటి కల్చర్ అంటే ఆ టైంలో మనం తీసుకునే ఫుడ్ అవ్వచ్చు, మనం ఉండే ఇది అవ్వచ్చు. సో, అట్లా కాకుండా ఇప్పుడు ఏదైతే ఓన్లీ ఫర్ ఆహ్, ఆహ్, షో ఆఫ్ కోసం హ్మ్. అలా చేయడానికి అలవాటు మేబీ
కొంచెం మారుతున్న పరిస్థితులు, మారుతున్న జనరేషన్స్ అయ్యుండొచ్చు. మేబీ ఇప్పుడు దీవాళి ఉంది. దీవాళి తీసుకుంటున్నాం అనుకోండి. దీవాళి అప్పుడు అమ్మవారు రాక్షసుడిని వధించిన తర్వాత, నరకాసుడిని వధించిన తర్వాత నరక చతుర్దశి అవన్నీ చేసుకొని అవును. దియాస్ అవి 5 డేస్ అలా పెట్టుకొని అది అంటే ఆహ్, ఆనందాన్ని మనం ఆనందాన్ని మనము సెలబ్రేట్ చేస్తుంటాం. సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. అంటే అమ్మవారు నరకాసుని వధించింది, లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి. సో దానికి రిలేటెడ్‌గా అప్పుడు దియాస్ అవి వెలిగించుకునేవాళ్ళు. సౌండ్ మనకి ఉన్న బ్యాడ్ ఆరాని తొలగించుకోవడానికి సౌండ్ చేసి డప్పులు అవి సౌండ్ చేశారు. అట్లా కాకుండా ఇప్పుడేంటంటే ఈ ఏదైతే క్రాకర్స్ యుగం వచ్చేసిందో ఆఫ్‌కోర్స్ చేసుకోవచ్చు. దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ అవి ఉంటాయి. అంటే ప్రతిదానికి ఇప్పుడు పండగ అప్పుడే కాకుండా చిన్న చిన్న అకేషన్స్‌కి, పెళ్ళిళ్ళకి లేదంటే క్రికెట్ మ్యాచ్‌లు గెలిస్తేనే కూడా హ్మ్. సెలబ్రేషన్స్ ప్రతిదానికి ఈ Crackers. సౌండ్ పొల్యూషన్ అనేది అండ్ దాంతో ఏంటంటే ఈ ఓజోన్ పొర దెబ్బతింటుంది హుహు. అని సైంటిస్ట్‌లు ఇవన్నీ మనం అంటే ఆఫ్‌కోర్స్ నేనేదో వాళ్ళని ఇది చేయడం అని కాదు. ఇది జరుగుతున్న సిట్యుయేషన్స్ అంటే ఓన్లీ క్రాకర్స్‌తోనే ఓజోన్ పొర ఇదైపోయిందా అని చెప్పేసి అంటారిప్పుడు. అవును. సో అట్లా కాకుండా రకరకాల పొల్యూషన్స్, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొల్యూషన్స్ అప్పట్లో అవన్నీ ఏమీ లేవు కదా! సో మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారింది. ఫ్యాక్టరీసు, రకరకాల వ్యర్థాలు అవి చేస్తున్నవి. సో అండ్ ప్లాస్టిక్ ఆల్సో కవర్లతో హుహు. నిండిపోయింది ఈ భూమంతా ఇప్పుడు. అవును. ప్రతిదీ కూడా ఇప్పుడు ఎక్కడ జరగట్లేదు అనంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ అయిందండి. అప్పట్లో ఏంటి విస్తరాకులో, అరిటాకులో అవును. ఏసుకునేవాళ్ళు. అది ఎకో ఫ్రెండ్లీ భూమిలో కలిసిపోయేది. అవును. బట్ ఇప్పుడేంటనంటే ప్రతిదీ ప్లాస్టిక్ గ్లాస్ దగ్గర నుంచి, అవును. స్పూన్ దగ్గర నుంచి, ప్లేట్ దగ్గర నుంచి. సో మరి ఎన్ని వందల మంది రోజుకి అవుతూ ఉంటే ఎన్ని లక్షల వేల కవర్లు అవన్నీ వ్యర్థాలన్నీ జమవుతున్నాయి. సో ఓకే. హ్మ్. అంటే ఆఫ్‌కోర్స్ మనం తలుచుకుంటే చెయ్యలేమా అంటే చెయ్యొచ్చు. అంటే కాస్ట్ అక్కడ మెయిన్ కాన్సెప్ట్. హ్మ్. ఇప్పుడు 1000 మందిని పిలిచాము. 1000 మందికి అరిటాకులో, ఇస్తరాకులో వెయ్యాలి అనంటే అవును. ఎక్కువ బడ్జెట్ అవుతుంది. హ్మ్. అట్లాంటప్పుడు నిజంగా మనము మన భూమాతని కాపాడుకోవాలి అనంటే ఏం చేయాలి అనంటే 1000 మందిని పిలిచే చోట 100 మందినో, 200 మందినో పిలిచి హ్మ్. మన బడ్జెట్‌కి తగ్గట్టే మంచిగా అంతకు ముందులాగా సాంప్రదాయంగా అరిటాకులో అవి ఏసి ప్లాస్టిక్‌ని నివారించేటువంటి కార్యక్రమం గూడా మనం చేసుకోవచ్చు. దాంట్లో గూడా ఆనందంగా చేసుకోవచ్చు. అంటే ఎక్కువ మంది ఉంటేనే మనం సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. మెయిన్‌గా ఎవరైతే ఉన్నారో అది అంటే చెప్పొచ్చు మనం ఇట్లా. అంటే సో, కావాలంటే వచ్చి బ్లెస్ చేసి తర్వాత హ్మ్. ఏదో దానికి ఉంటాయి సొల్యూషన్స్. హ్మ్. ఇంతమందిని పిలిచి దానికి బడ్జెట్ ప్రకారం కాబట్టి భోజనాలు పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ కాకుండా చెయ్యాలంటే రకరకాలన్నీ చేయొచ్చండి. బట్ చెయ్యాలి అనే థాట్ అనేది రావాలి. ఆ అవేర్‌నెస్ రావాలి. అది మనము జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే బావుంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనం చెప్పామనుకోండి, మేము ఒక్కళ్ళం చేస్తేనే వచ్చిందా? మరి హ్మ్. అందరూ అట్లా ప్రపంచమంతా చేయట్లేదా అని అంటారు. ఆఫ్ కోర్స్ మన దగ్గర నుంచే ఎవరి కాలేజ్ స్టార్ట్ షట్ అవుతుంది డౌన్ ఏదైనా. అయితే ఆటోమేటిక్‌గా అయితది. యెస్. ఎగ్జాక్ట్‌లీ.